నమస్తే ఫ్రెండ్స్, నమస్తే అందరికి. నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ధనం మూలం ఇదం జగత్. ఫ్రెండ్స్, డబ్బులు ఉంటేనే అంతా నడుస్తుంది, లేకపోతే మొత్తం బంద్ అయిపోతుంది. ఇదంతా అందరికీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నేమ్ ఇస్ ఫేమ్. దీంట్లో మనం చిన్న పిల్లల పేరు, అంటే అప్పుడే జన్మించిన మంచి బుద్ధిగా ఉండే వాళ్ళ యొక్క పేర్లు మనం ఏ అక్షరాలతో, అంటే మిత్ర అక్షరాలు, శత్రు అక్షరాలు అని చెప్పి మనకి న్యూమరాలజీలో మన సైంటిస్టులు సూచించడం జరిగింది. సో ఆ లెటర్స్ తో మనం ఏది పెట్టాలి అనే దాని సిరీస్ లో భాగంగా మనం ఈ రోజు చర్చించబోతున్నాం. మన నెంబర్లో 8, 17, 26 8, 17, 22 డేట్లు ఎవరైతే జన్మిస్తారో మనం దీన్ని మనకి శనీశ్వరుడు, అంటే దీని అధిపతి వచ్చేసి శనీశ్వరుడు, శని మహాభగవానుడు. ఈ నెంబర్ లో జన్మించిన వాళ్ళు పనే దైవం అనే భావించే వాళ్ళలో వీళ్ళు నెంబర్ 1. 8 సిరీస్ ఎవరైతే ఉంటారో చాలా ప్రాక్టికల్, వీళ్ళు కష్టజీవులు. ప్రతిదాన్ని ఎప్పుడు కూడా వీళ్ళు పనితో మాత్రమే పోల్చుకుంటారు, వేరే దాన్ని వీళ్ళకి స్కీమింగ్ ఏం లేదని మనం ఇక ₹1,00,000 కట్టు, తర్వాత ₹1,00,00,000 వస్తాయంటే నమ్మరు. ఇప్పుడు ఈ రోజు పని చేస్తే ఎంత వస్తాయి, నెలకి ఎంత వస్తాయి, సంవత్సరానికి ఎంత అవుతాయి, ఒక ప్లానింగ్. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్, కష్టజీవులే కానీ మంచి ఫైనాన్షియల్ ప్లానర్స్, చాలా అద్భుతమైన వ్యక్తులు. పనిని దైవంగా భావించేలాడు 8, 17, 22 డేట్లో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు పనిని దైవంగా భావిస్తారు. ఎప్పుడు కూడా మంచి ప్లానింగ్ తో ముందుకెళ్తా ఉంటారు. మల్టీ టాలెంటెడ్, మళ్ళీ వీళ్ళు చాలా మల్టీ టాలెంటెడ్. వీళ్ళు 2-3 పనులు చేస్తారు. కొంతమంది ఒకదానికి ఏదో ఒక ప్రొఫెషన్ కింద ఫిక్స్ అయిపోతారు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకి ఇష్టం వచ్చి 2-3 ప్రొఫెషన్లు అనుకుని అన్నిట్లో పని చేస్తూ ఉంటారు. ఎక్కడ సక్సెస్ అయితే దాంట్లో వీళ్ళు చూసుకుపోతా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ సిరీస్ వాళ్ళు ఎప్పుడు కూడా కింద, అంటే సపోజ్ ఒక కష్టపడతారు కావచ్చు, మేబీ నో ప్రాబ్లం, కష్టపడవచ్చు. న్యూమరాలజీ ఎప్పుడు కూడా మనకి 5 years, 15 years, 20 years, 25 years అదొక స్పాన్ లో మనం ఇబ్బంది పెడతా ఉన్నది ఈ నెంబర్. ఎందుకంటే ఇది పాపం ఈ నెంబర్ తప్పు కూడా కాదు. వై? బికాస్ ఇది మనకి టన్నున్నర బరువు ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు సైన్స్ లో ఎప్పుడైనా మీకు సైన్స్ లో చదువుకున్నప్పుడు గ్రహాలు వాటి యొక్క ఆర్బిటాల్లో ప్రయాణం చేస్తా ఉంటాయి. ఒక గుండ్రటి సర్కిల్ ఉంటుంది, దాంట్లో ఈ ప్రయాణం చేస్తా ఉంటాయి. అవి శనీశ్వరుడు ఏంటంటే సాటర్న్, ఇది 1.5 టన్ బరువు ఉంటుంది. తర్వాత కొన్ని గొడవలలో ఇతని కాలు కూడా ఎగురుతుంది, అవిటి కూడా అయిపోతుంది. సో అతి బరువు మళ్ళీ అవిటితనం, దీంతో కొద్దిగా స్లోగా మూవ్ అవుతా ఉంటాడు. అంతే తప్ప అతని తప్పు కాదు, మన యొక్క ప్రాబ్లం కాదు. ఈయన వస్తే ఏలాంటి శని, ఆ శని, ఈ శని నిందలేస్తా ఉంటాడు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మనకి ఈ గ్రహం ఏం చెప్పింది అంటే ప్రాక్టికల్ బాబు. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళి నీకు అన్ని సక్సెస్. దాంట్లో ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళు మనం ఫేమస్ గా చూసుకున్నాం అనుకోండి, మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు, ఆయన కూడా 8వ నెంబరే. తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన 8వ నెంబరే. తర్వాత మనకి కేసీఆర్ గారు, ఈయనది కూడా 8వ నెంబరే. తర్వాత మనకి ఇంకా ఈ రేవంత్ అన్న, ఇప్పుడు మనకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ పనిచేస్తారు రేవంత్ అన్న గారు, ఆయన 8వ నెంబరే. వీళ్ళంతా 8వ నెంబర్ వాళ్ళంతా ఎట్లా ఉంటారంటే మదర్ తెరీసా గారు, ఆమె 8వ నెంబరే. అల్లు అర్జున్ పాపం, ఆయన పుష్ప 2 ఇప్పుడు రిలీజ్ అయిద్దో కాదో కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు, టాక్ అనుకుంటారు, మనకు సంబంధం లేదు ఇష్యూతో. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో కొంచెం కష్టపడతారు కావచ్చు, ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మాత్రం ఒక హై పొజిషన్ లో ఉంటారు బాస్. అది ఇక శిఖరాగ్రహం అనుకోవచ్చు. అక్కడ నుంచి వీళ్ళని తోసేయడం చాలా కష్టం, చాలా అద్భుతంగా ఉంటారు. కాబట్టి ఈ నెంబర్లో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళకి మంచి పేర్లు కనుక మనం పెడితే వీళ్ళు ఇంకా వాళ్ళు మంచి రైజింగ్ వెళ్ళిపోవడానికి, అంటే అంత కష్టపడకుండా కొంచెం తొందరగా వీళ్ళు సెటిల్ కావడానికి ఆస్కారం ఉంది. మంచి పేర్లు మనకి న్యూమరాలజీలో సూచించమనేది జరిగింది. దీంట్లో ESNX, వీళ్ళకి మిత్రాక్షరాలు వచ్చేసి ESNX, ఇంతో పెట్టినా వీళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి పెట్టకూడని పేర్లు ఏంటంటే మాత్రం కంపల్సరీ వీళ్ళకి ఏంటంటే AIJQI DMT, దీంతో వీళ్ళకి ఈ శత్రుఅక్షరాలు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఈ లెటర్లలో పేర్లు పెట్టకూడదు. ఇంకా వీళ్ళకి ఆప్షన్ ఉంది మామూలుగా UVW కూడా మంచి పవర్ఫుల్ లెటర్స్ కూడా వీళ్ళకి. ESNX UVW ఈ 7 లెటర్స్లలో వీళ్ళకి పేర్లు పెడితే వీళ్ళు అద్భుతంగా వీళ్ళ నేమ్లలో మంచి వైబ్రేషన్ వచ్చేసి త్వరగా, అంటే ఇప్పుడు మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడి స్థిరపడి అప్పుడు సంతోషపడి అప్పుడు సుఖపడేదానికల్లా కొంచెం ముందుగా వీళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి నేమ్లో మంచి మిత్రాక్షరాల్లో మీరు పేర్లు పెట్టండి, అద్భుతంగా వాళ్ళకి దూసిపోయే అవకాశం ఏంటి. ఇంకా మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది, మీకు ఏమైనా అర్థం కావట్లేదు, కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, మీకు కంపల్సరీ కాల్ చేయండి. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మేము వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. తర్వాత మీకు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కానివ్వండి, తర్వాత మిగతా ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కానివ్వండి, లైక్ చేయడం. లైక్ అంటే ఫైర్, మీలో ఫైర్ ఉందా లేదా తెలుసుకోవడానికి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మీరు చేయండి, అద్భుతంగా హెల్ప్ చేయండి. తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.